కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో మేక మాంసం పేరిట బీఫ్ కలిపి విక్రయిస్తున్న దుకాణదారుణ్ణి మేక మాంసకు వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. సర్పవరం పూల మార్కెట్ సమీపంలో ఉన్న మేక మాంస దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. నా పేరు షేక్ అహ్మద్ అలీ అండి. నేను మేక మాంసం వర్తక సంఘం నుంచి వచ్చాము. మేమందరమును నా షాపు కొత్తపేట మార్కెట్ లోపల. మేము ఇవాళ ఈ రోజున కొత్తపేట సర్పవరం పూల మార్కెట్ శ్రావణి మెడికల్ షాప్ పక్కన షాప్లో మేక మాంసం అని చెప్పి గొడ్డు మాంసం అమ్ముతున్న ఆయన్ని పట్టుకొని, భాష అనే వ్యక్తిని పట్టుకొని సర్పవరం సచివాలయంలో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్లో ఆయన్ని అప్పచెప్తామన్నారు. మాకు హామీ ఇచ్చారు. ఈయన తక్కువ రకం గొడ్డు మాంసం చచ్చిన మేకలు తీసుకొచ్చి 600కి 500కి అక్కడ విక్రయించడం జరుగుతుంది. దీన్ని అంతా నివారించడానికి మేమందరం ఒక మాట అయ్యి 4 రోజులు మా మేకల కమేలా సెలవు ప్రకటించి మేమందరూ ఒక మాట మీద ఉండి వీళ్ళని పట్టుబడించడానికే మేము బయటికి వచ్చాము. ప్రజలు కూడా మమ్మల్ని సహకరించాలి. తక్కువ రేటుకి అయితే ఏదీ రాదు. మంచి మాంసం కావాలంటే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. తక్కువ రేటు మాంసమే తక్కువకి వస్తుంది. మంచి మాంసం అయితే రాదు. పోతు మాంసం, మేకపోతు మాంసం ఏది తక్కువ రేటుకి రాదు. ఇలాగా చచ్చిన మేకల్ని, జబ్బు పడిపోయిన మేకల్ని ఇలా గొడ్డు మాంసం కలిపి అమ్మాయి వాళ్ళే తక్కువకి అమ్ముతారు. తక్కువకి అయితే ఏది రాదు. ప్రజలు కూడా ప్రొసీజర్ అయితే కమేలాకు వచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవాళ్ళు కమేలాకు వచ్చి డాక్టర్ సమక్షంలో డాక్టర్కి వేటని చూపెట్టి ఆయన పర్యవేక్షణలో జప చేయించాలి దాన్ని. అప్పుడే దాన్ని ఆయన స్టాంప్ వేస్తారు. ఇక్కడ సర్పవరం ఏరియాలో అది ఏమీ జరుగుతలేదు. యథేచ్ఛగా కోసుకుంటున్నారు. కలవట్ల పక్కన, కాలువల పక్కన కోసేసుకుంటున్నారు. అది కూడా పంచాయతీకి వచ్చి పంచాయతీలో విన్నపం ఇచ్చాము మేము. పంచాయతీ వాళ్ళు కూడా రేపటి నుంచి పర్యవేక్షణలో పెడతామండి, ఇక్కడ వచ్చి వేటను పర్యవేక్షణలో చేయించిన తర్వాతే వదిలిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ పరిధిలో కూడా లైసెన్స్ లేని దుకాణాలు చాలా ఉన్నాయి. మేము నిన్న కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాని మీద సమీక్ష ఏదో చేయించి మాకేదో ఉపకారం చేస్తామని హామీ ఇచ్చారు.